ఈ హెయిర్ లాస్ తో విసిగిపోని వారు ఎవ్వరూ ఉండరనుకుంటా. హెయిర్ లాస్ తగ్గడానికి, హెయిర్ హెల్దీగా పెరగడానికి ఒక మంచి టిప్ ని ఈ రోజు వీడియోలో చెప్పబోతున్నాను. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇది ఫాలో అయిన తర్వాత మీకు ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. హెయిర్ గ్రోత్ అనేది తప్పకుండా జెనెటికల్లీ డిఫైన్డ్. బట్ ఏదైనా డెఫిషియన్సీ వలనో ఇల్నెస్ వలనో మనకు హెయిర్ లాస్ వచ్చినప్పుడు మనం కొంచెం సపోర్ట్ చేస్తే మన హెయిర్ గ్రోత్ మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు ఆల్రెడీ హెల్ప్ అయిన ఏదైనా హెయిర్ గ్రోత్ టిప్ ఉంటే కామెంట్స్ లో చెప్పండి. వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడైతే నేను 3 రకాల సీడ్స్ ని యూస్ చేస్తున్నాను. ఫస్ట్ కొంచెం స్వచ్ఛమైన నెయ్యిని మైల్డ్గా వేడి చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా ఆ సీడ్స్ని మనము రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ నేను పంప్కిన్ సీడ్స్ని యాడ్ చేస్తున్నాను. పంప్కిన్ సీడ్స్ జింక్, మెగ్నీషియం, ఒమేగా 3లో రిచ్గా ఉంటాయి. సో ఇవి మన స్కాల్ప్ హెల్త్కి యూజ్ అవుతాయి అండ్ దీని వలన మన హెయిర్ థిన్నింగ్ కూడా తగ్గుతుంది, హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. ఈ మెలాన్ సీడ్స్లో అయితే ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం ఎక్కువగా ఉండటం వలన హెయిర్ స్ట్రెంథనింగ్ అవుతుంది. దీనితో పాటు మన స్కాల్ప్కి బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం వలన హెయిర్ గ్రోత్కి ఇంకా ఎక్కువగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను సన్ఫ్లవర్ సీడ్స్ యూస్ చేస్తున్నాను. సన్ఫ్లవర్ సీడ్స్లో వైటమిన్ ఈ, సెలీనియం, బయోటిన్ ఉండటం వలన హెయిర్ గ్రోత్ పెంచుతుంది. దీనితో పాటు ఇన్ జనరల్ మన బాడీలో ఉన్న ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గటం వలన ఇంకా హెల్దీ స్కిన్ అండ్ హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం విన్నాం కదా, ఈ 3 సీడ్స్లో కూడా కామన్గా ఉన్నది ఏంటంటే హెయిర్ గ్రోత్కి అవసరమైన మంచి న్యూట్రియంట్స్ లైక్ ఐరన్, బయోటిన్, మెగ్నీషియం, సెలీనియం, ఒమేగా 3. సో ఇవి ఓవరాల్గా హెయిర్ మాత్రమే కాకుండా టిష్యూ గ్రోత్ అండ్ రిపేర్ని ఇంప్రూవ్ చేస్తాయి, స్కాల్ప్ బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తాయి. కాబట్టి దీని వలన మనకి హెయిర్ లాస్ తగ్గి హెయిర్ గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. వీటన్నిటిలో కూడా ఉన్న వైటమిన్ ఈ అండ్ సెలీనియం యాంటీ ఆక్సిడెంట్ నేచర్ కూడా ఉండడం వలన ఫ్రీ రాడికల్ డ్యామేజ్ని కూడా తగ్గిస్తుంది. సో ఈ మిక్స్ని మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇది ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ 1 to 2 టేబుల్ స్పూన్స్ పర్ డే తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను టేస్ట్ కోసం ఒక స్పైస్ మిక్స్ని యూస్ చేస్తున్నాను. ఇది కొంచెం ఉప్పగా, కారంగా, ఎక్కడో చిన్నగా పుల్లగా కూడా ఉంటుందన్నమాట. ఈ స్పైస్ మిక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చి మీరందరూ మీ యొక్క కామెంట్స్ని తెలియజేసినప్పుడు ఆ స్పైస్ మిక్స్ కావాలి అని కామెంట్స్లో అడగండి. అప్పుడు ఆ స్పైస్ మిక్స్ కోసం కూడా ఒక వీడియో చేస్తాను. ఇవి ఇలా కారంగా, ఉప్పగా మాత్రమే కాకుండా మనం ఏదైనా సలాడ్స్ చేసుకున్నప్పుడు పైన స్ప్రింకిల్ చేసుకోవచ్చు ఈ సీడ్స్ని. లేదా మనం ఏదైనా స్మూదీస్ చేసుకుంటున్నప్పుడు దాంట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ 3 ఇంపార్టెంట్ సీడ్స్ని మీరు యూస్ చేసిన తర్వాత మీ రిజల్ట్స్ని అయితే కామెంట్స్లో చెప్పండి. బట్ దీన్ని అట్లీస్ట్ మీరు 1 month అయినా పర్ డే 1 to 2 teaspoons తీసుకున్నప్పుడు రిజల్ట్స్ని చూడగలుగుతారు.